తెలుగు రాష్ట్రాలకి మరొక అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈ నెల 30 తరువాత బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాని ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరొక 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని, హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అయితే రాగల 3 రోజులలో కూడా ఇంకా ఇదే వర్షాలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఇప్పటికే నిన్న వాయువు మరియు దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడన ప్రాంతం పశ్చిమ దిక్కులో కదిలి మరింత బలపడి నిన్న సాయంత్రం 5:30 ఆ సమయంలో వాయుగుండంగా మారిందని చెప్తున్నారు. అయితే అనంతరం ఈ వాయుగుండం గంటకు పశ్చిమ దిక్కులో కదిలి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు దక్షిణ ఒడిశా తీర సమీపంలో గోలాపూర్ దగ్గర తీరాన్ని దాటింది. ఇక నిన్న బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడన కేంద్రం నుండి తెలంగాణ మీద దక్షిణ మహారాష్ట్ర వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ ఒడిశా ప్రాంతంలోకి వాయుగుండం కేంద్రం నుండి తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీద గోవా వరకు సగటున సముద్ర మట్టము 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక ఈ నెల 30 తారీఖు వరకు అయితే ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అయితే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మాత్రము అక్టోబర్ 1 తేదీ వారికి ఉత్తర మరియు దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు చాలా చోట్ల పడతాయని చెప్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్టయితే మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా మొత్తం ముంచెత్తేసిందని చెప్పాలి. అయితే నగరంలో కూడా మొత్తం వరదలు రావడంతో మాత్రం ఇటు నగర వాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మూసీల దగ్గర అవ్వచ్చు, నాలాల దగ్గర నివసించే వాళ్ళైతే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళని సేఫ్ జోన్ ఏరియాలకి కూడా ఇప్పటికైతే తరలిస్తున్నారని చెప్పాలి. ఇక దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరం దాటడంతో అయితే ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు 4 నుంచి 5 గంటల తర్వాత కూడా ఈ రోజు భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఇటు నగరవాసులని అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు.